పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదును అని క్రొత్త నిబంధనలో పేతురుతో అన్నమాట. అంటే నేను సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను కదా, చక్రవర్తిని అవుతాను, భూలోకాన్ని పరిపాలిస్తాను, భూలోకంలో ఉన్నటువంటి నా పిల్లలను పరిపాలిస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళని. అయితే పరలోక రాజ్యపు తాళపు చెవులు సంఘానికి పేతురు ద్వారా ఇవ్వాలా అనగా పరలోక రాజ్యపు తాళపు చెవులలో ఉన్న రహస్యం, ఒక్కొక్క తాళపు చెవి ఎన్ని వందల చెవులు దానికి తాళపు చెవులు ఉన్నాయో, ఎన్ని వేల లక్షల కోట్ల తాళపు చెవులు ఉన్నాయో మనకు నంబరు మాత్రం బైబిల్లో లేదు. ప్లోరల్, బహువచనం వాడాడు. పరలోక రాజ్యపు తాళాలు, ఇందులో ఒక కీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నేను తాళం అని ఎప్పుడెప్పుడు చెప్తానో, తాళం అని ఆ సందర్భాలు మీరు రాసేసుకుంటే మీకు ఎప్పుడు మీరు చనిపోయినంత వరకు మేము లేకపోయినా గుర్తుంటాయి. ఆ తర్వాత నువ్వు ఎతకలేవు 66 పుస్తకాల్లో ఎక్కడున్నాయని. ఇప్పటికే మీకు ఏ తాళాలు కనబడడం లేదు. మీకు ఏ తాళం ఇచ్చినా తాళాన్ని పారేసుకోవడమే కదా. అలాంటి పరిస్థితి మీకుంది. చెప్పేటప్పుడు దాన్ని వెంటనే మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకోగలిగితే రాబోయే కాలానికి కాబోయే గొప్ప ప్రసంగికులుగా, మీరు లెక్చరర్స్గా, ప్రొఫెసర్స్గా, డాక్టర్స్గా మారిపోతారు. మీరు 39 ఆదికాండం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడైన ఈజిప్షియన్, ఐగుప్తీయుడు, అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. దేవుని యొక్క ఒక ఉన్నతమైన ఆలోచన, ఒక మంచి పాయింట్ ఇక్కడ దేవుడు మనకిచ్చాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులలో ఇది ఒకటి. పరలోక రాజ్యపు తాళపు చెవి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎదుటవాడు గుర్తించటం, దేవుడు నీతోనే ఉన్నాడని, నువ్వు అనుకున్నదల్లా, చేపట్టినదల్లా 100% నువ్వు చేసి తీరుతావని, అది దేవుడు నీ వెంట ఉండి జరిగిస్తున్నాడని, ప్రజలను ఒప్పించటానికి, ప్రజలకు చూపించటానికి దేవుడు నీతో ఉన్నాడని యోసేపు చరిత్ర మనకు చెబుతుంది. ఇక పరలోక రాజ్యపు తాళపు చెవి రావాలంటే, తాళపు చెవి నీకు తెరవబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నీవు చేస్తున్న పనులను బట్టి ఎదుట వాళ్ళు దేవుడిలో లేకపోయినా గమనించగలగాలి. దట్ ఈస్ ద కీ. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడని సాక్ష్యం. 1 సమూయేలు 16:18 చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయించగలడు. అతడు బహుశూరుడును, అతడు పరాక్రమవంతుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి అందగాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈయనెవరు? దావీదు. దట్ ఈస్ ద కీ.